నమస్తే, వెల్కమ్ టు మెగా9. దిస్ ఈస్ తేజస్వి. జూన్ 12వ తారీఖు ఈ డేట్ వస్తుందంటే చాలు తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. తమ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేయాలనుకుంటున్న తల్లిదండ్రులను ప్రైవేట్ స్కూల్స్ ఫీజుల పేరుతో జలగల్లా పట్టి పీడిస్తున్నాయి. అక్షరాలు దిద్దించడానికే పేరెంట్స్ లక్షలు పోస్తున్నారు. తల్లిదండ్రుల ఆశలను అవకాశంగా మలుచుకున్న ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు అడ్మిషన్ల ఫీజుల పేరుతో బురుడీ కొట్టిస్తున్నాయి. ఒకప్పుడు గ్రామర్, కాన్సెప్ట్ స్కూల్ ఉంటేనే అదేదో బ్రహ్మ పదార్థంలా చూసేవారు. ఇప్పుడు కాన్సెప్ట్ పోయి టాలెంట్, టెక్నో, ఈ-టెక్నో, డీజీ, మోడల్ స్కూల్, ఐఐటి, జేఈఈ, సివిల్స్ ఫౌండేషన్ అంటూ తల్లిదండ్రులను ఊహాలోకంలోకి తీసుకెళ్లి అడ్మిషన్ల ఫీజుల పేరుతో లూటీ చేస్తున్నాయి పాఠశాల యాజమాన్యాలు. మరీ ముఖ్యంగా గుంటూరు జిల్లాలో ప్రైవేటు స్కూళ్ల దోపిడీ పరాకాష్ఠకు చేరుకుంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్ల దోపిడీ పరాకాష్ఠకు చేరుతోంది. ఎటువంటి ప్రభుత్వ అనుమతులు రాకున్నా, అనుభవజ్ఞులైన టీచర్లు అసలే లేకున్నా, కనీస వసతులు కల్పించకున్నా యథేచ్ఛగా అడ్మిషన్ల దందాను సాగిస్తున్నాయి. బ్రోచర్లు చూపించి 25,000తో మొదలుపెట్టి 2 లక్షల రూపాయల వరకు ఫీజుల రూపంలో దండుకుంటున్నారు. నగరంలోని పలు ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు నిబంధనలను పాతిరేసి అడ్మిషన్ల దందాను సాగిస్తున్నాయి. ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్య తీరు ఎలా ఉందంటే ఒక వ్యాపారంలాగా అయిపోయింది. పేద పిల్లలు చదువుకొని స్కూల్కి వెళ్ళి చదువుకోవాలంటే ఫీజులు కట్టలేని పరిస్థితి అయిపోయింది. చాలా దారుణం ఇది. పిల్లల్ని వ్యాపారం చేసి వాళ్ళ జీవితాలను నాశనం చేస్తూ ఉన్నారు. ఏంటంటే ఈ దారుణం, కట్టే ఫీజులు ఎంతవరకు ఫీజులు పెట్టాలో అంతవరకు ఫీజులు పెట్టుకుంటే చిన్నపిల్లలు చదువుకుంటారు, మంచి భవిష్యత్తు ఉంటుంది, వాళ్ళ అభివృద్ధిలోకి వస్తారు. కట్టలేని ఫీజులు, లక్షల్లో ఫీజులు అనేది చాలా దారుణం. ఇది ప్రభుత్వం దీన్ని గమనించాలి. పేద పిల్లలు చదివిస్తే వాళ్ళని కష్టపడి చదువుకుంటారు, వాళ్ళు అభివృద్ధిలోకి వస్తారు, మన రాష్ట్రానికి మంచి పేరు చేస్తారు. వాళ్ళని ఖచ్చితంగా ఆదుకోవాలి. ఎప్పటికైనా తక్షణమే ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టి ఎవరైతే పేద పిల్లలు ఉండారో, చదువుకోవాలని ఆశ ఉందో, ఫీజులు కట్టిన పరిస్థితి ఉందో వాళ్ళందరినీ దగ్గర తీసి మంచిగా చదివించాలని సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. పాఠశాలల ఏర్పాటుకు సంబంధించి 24 శాఖల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ముఖ్యంగా భవన్ రిజిస్ట్రేషన్, అగ్నిమాపక శాఖల నుంచి అనుమతి తప్పనిసరిగా ఉండాలి. మద్యం దుకాణాలు, ప్రార్థనా మందిరాలకు పాఠశాలలు దూరంగా ఉండాలి. అయితే చాలా మంది యాజమాన్యాలు కేవలం ధనార్జనే ధ్యేయంగా పాఠశాలలను నెలకొల్పుతున్నారు. బీఈడీ, జీఈడీ, లాంగ్వేజ్ పండిట్ కోర్సులను పూర్తి చేసిన వారిని ఉపాధ్యాయులుగా నియమిస్తూ విద్యాశాఖ ప్రమాణాలను పాటించకుండా అడ్మిషన్ల దందాను సాగిస్తున్నారు. భవనానికి గాని, స్కూలుకు గాని ఎటువంటి అనుమతులు లేకున్నా అడ్మిషన్లను నిర్వహిస్తుండడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఈ తరహా పాఠశాలలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనేకముండగా వాటిపై ఫిర్యాదులు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోతోందని విద్యార్థి సంఘాలు వాపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థలను గమనిస్తే అత్యున్నత స్థానాల్లో ఉన్న మొదటి 100లో ఒక్క విద్యా సంస్థ కూడా భారతదేశంలో లేదు. అంటే భారతదేశంలో విద్యా ప్రమాణాలు ఎంత తక్కువగా ఉన్నాయో తెలుసుకోవడానికి ఈ ఉదాహరణ. 1950 నుంచి గమనిస్తే కాలక్రమంలో ప్రభుత్వ విద్య నుంచి విద్యార్థులు దూరమై ప్రైవేటు విద్య వైపు పురోగమిస్తూ ఉన్నారు. ప్రైవేటు విద్య ఒక వ్యాపారంగా మారి ఎక్కువ దోపిడీ కొనసాగుతున్న పరిస్థితిని చూస్తున్నాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ పరిస్థితి చాలా ఎక్కువగా కనపడుతూ ఉంది. కొన్ని చోట్లయితే ఎల్కేజీ, యూకేజీలు చేర్చడానికి కూడా 2 లక్షలు, 3 లక్షలు డొనేషను, ప్రతి సంవత్సరం 1,00,000, 2 లక్షలు ఫీజులు వసూలు చేస్తున్న పరిస్థితి. కార్పొరేట్ విద్య విపరీతంగా పెరిగిపోయింది. వారే రాజకీయ నాయకులుగా మారారు, వారే మంత్రులుగా కొనసాగుతున్నారు, వారే దేశవ్యాప్తంగా ఆ విద్యా వ్యాపారాన్ని విస్తరిస్తూ ఉన్నారు. విద్యతో పాటు డబ్బులు ఎక్కువ సంపాదించడానికి యూనిఫామ్స్ అని, బెల్టులని, షూస్ అని, అక్కడే నోట్బుక్స్ కొనుక్కోవాలని, అక్కడే టెక్స్ట్ బుక్స్ కొనుక్కోవాలని, అంటే ప్రతి నిర్ణయం డబ్బు రాబట్టుకోవడానికి అవకాశం ఉండేట్టుగా చేస్తున్న పరిస్థితి. విపరీతంగా అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వటం, రిజల్ట్స్ వచ్చిందంటే ఆ 3-4 రోజులు అన్ని టీవీ ఛానల్స్లో, అన్ని పేపర్లో విపరీతమైన అడ్వర్టైజ్మెంట్స్, విద్యార్థుల్ని ఆకట్టుకోవటానికి, తల్లిదండ్రులని ప్రోత్సహించడానికి. ఈ విద్య వ్యాపారంగా మారిన తర్వాత సామాన్యుడు ప్రైవేట్ రంగంలో విద్యను పొందడానికి అవకాశం కోల్పోతున్నాడు. ప్రభుత్వ రంగంలో ఏమో విద్యా ప్రమాణాలు గణనీయంగా తగ్గిపోతూ ఉన్నాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న యూనివర్సిటీస్లో 4,000 టీచింగ్ పోస్టులు గత 7 సంవత్సరాల నుంచి ఖాళీగా ఉన్నాయి. అవి పూరించట్లా. ప్రైవేట్ విద్యా సంస్థలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. అమరావతి లాంటి చోట్ల ఎస్ఆర్ఎంలు, వివిఐటీలు, విఐటీలు ఇట్లా అనేక పేరు ప్రతిష్టలున్న యూనివర్సిటీస్ వస్తూ ఉన్నాయి. ఆంధ్ర యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ, ఎస్వి యూనివర్సిటీ, ఇలాంటి యూనివర్సిటీస్ అన్నీ, ఈ సాంప్రదాయకంగా ఉన్న యూనివర్సిటీస్ అన్నీ పడిపోతూ ఉన్నాయి. వాటి ప్రమాణాలు పడిపోతూ ఉన్నాయి. విద్యార్థులు చేరే పరిస్థితి కూడా తగ్గిపోతూ ఉంది. ఈ పరిస్థితి మారాలి.
ప్రభుత్వం విద్యని వైద్యాన్ని ఈ రెండింటినీ ప్రైవేట్ రంగానికి వెళ్లకుండా ప్రభుత్వ రంగంలోనే బాగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. మన దేశంలో ఐఐటి, ఐఐఎం, ఎన్ఐటి ఇలాంటి విద్యా సంస్థలు బాగా పనిచేస్తూ ఉన్నాయి. అవి కూడా ప్రభుత్వ రంగంలోనే పనిచేస్తున్నాయి. ఇక్కడ మన మంగళగిరి దగ్గర ఎయిమ్స్ హాస్పిటల్ ప్రతిరోజు 2-3 వేల మంది వచ్చి చూపించుకుంటున్నారు 10 రూపాయల ఫీజుతో. సో ఇలాంటివి ఇంకా ఎక్కువ వస్తాయి. తద్వారా పేదలకి, సామాన్యులకి విద్యా వైద్యం అందుబాటులో ఉంటుంది. ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు ఇప్పటికే అడ్మిషన్ల ప్రక్రియను మొదలుపెట్టగా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫీజులను ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నాయి. నర్సరీ, ఎల్కేజీ స్థాయిలోనే కొన్ని స్కూళ్లు లక్షల్లో ఫీజులను వసూలు చేస్తున్నాయి. స్కూళ్లకు రకరకాల పేర్లు పెట్టి ఐఐటి, నీట్ కోచింగ్ ఇస్తున్నామని ఫీజులను దండుకుంటున్నారు. ఫీజుల నియంత్రణకు చట్టం చేయాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు అనేకసార్లు విజ్ఞప్తులు చేస్తున్నప్పటికీ ఆచరణకు రావడం లేదు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఫీజుల దోపిడీని నియంత్రిస్తామని కూటమి ప్రభుత్వం చెబుతుండగా ఇప్పటి వరకు కార్యాచరణ మొదలు కాకపోవడంతో ఈ సంవత్సరం ఆచరణ సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. పాఠశాలలు పునఃప్రారంభానికి ముందే చట్టాన్ని చేస్తే ఉపయుక్తంగా ఉంటుందని, ప్రైవేటు యాజమాన్యాలు ఫీజులు వసూలు చేశాక చట్టం వస్తే ఏం ఉపయోగం ఉంటుందని ఆయా వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ విషయం విద్యా శాఖాధికారుల దృష్టిలో ఉన్నప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. విద్యార్థులు నష్టపోకుండా విద్యా సంవత్సరం ఆరంభానికి ముందే కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.